అందరికీ నమస్కారం. కొత్త పిచ్చోడు పొద్దురాడు అన్నట్టు నా వీడియోలలో నేను చెప్పే అంశాలన్నవి నా సబ్స్క్రైబర్స్కి కరెక్ట్గా రీచ్ అవుతాయి, అర్థమవుతాయి. అందులో హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఎవరైనా కానీ. కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు పెడతారు కదా కామెంట్లు. వీళ్ళు పెట్టారు చూడండి. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒక ముస్లిం మహిళ పట్ల, డాక్టర్ పట్ల చేసింది మీకు కనపడలేదా? మీరు ఇంకా వీడియో ఎందుకు ఇవ్వలేదు? అన్బయాస్డ్గా వీడియో ఇవ్వాలి కదా అని చెప్పేసి అన్నారు. ఓకే, కొంతవరకు బెటర్గానే ఉంది. ఇంకో ఇందాక ఒకరు కామెంట్ పెట్టారు, పవన్ కళ్యాణ్ చిరంజీవికి సంబంధించిన గతంలో చేసిన యాడ్లు కనపడలేదా? మీరు మహేష్ బాబుని అంటారేంటి థమ్స్అప్ యాడ్ అని చెప్పేసి వాళ్ళు ఇలా ఇవి రకం చాలా సింపుల్ కాబట్టి చెప్పాను. ఇంక ఘోరాన్ని చాలా ఉంటాయి. ఇది నేను ఎందుకు అంటున్నానంటే, కొత్తగా ఒక ఛానల్ని చూస్తున్నప్పుడు లేదా ఒక వీడియోని చూసినప్పుడు ప్రీవియస్ వీడియోస్లో ఏముండి ఏంటి కనీసం క్రాస్ చెక్ చేయాలి కదా. మీరు ఇది చెప్పారు, మరి అది ఎందుకు చెప్పలేదు? అది చెప్పి ఆల్రెడీ సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసింది తప్పే, 100% తప్పే. ఎందుకు? ముస్లిం ఆడవారు హిజాబ్ని వారి యొక్క రక్షణ కోసం అనవచ్చు, వాళ్ళ యొక్క ఆచారం అనుకోవచ్చు, పవిత్రత, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది చేసుకుంటారు. నువ్వు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఒక డాక్టర్ కాబట్టి ఆమె, అమ్మా కొంచెం హిజాబ్ తొలగించమ్మా, నేను కొంచెం చూడాలనుందమ్మా అన్నట్టుగా, అంటే గౌరవంగా రెస్పెక్ట్ఫుల్ అయినా చెప్తే దెన్ ఆమె రిమూవ్ చేస్తే అది వేరు. ఇతనే దట్ట పైకి లేపడం అంటే అది చాలా పెద్ద తప్పు. ఇక ఆ తర్వాత ఆమె బాధపడిపోయింది. ముస్లిం పెద్దలు ఒప్పుకోవట్లేదు, అసలు ఆమెకి ఇంట్రెస్ట్ పోయింది, ఆమె ఇచ్చిన డాక్టర్ జాబ్ ఏదైతే మీరు ఇచ్చారు దాన్ని వదిలేసింది అన్నారు. వదిలింది? ఈరోజు జాయిన్ అయింది టిబ్బీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో కొద్ది రోజులు ఆమె ఉంటుంది, ట్రైనింగ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఆ తర్వాత ఆమె సొంతూరు ఏడవుతుందో అక్కడ పోస్టింగ్ అనమాట. అంటే ఆమె జాయిన్ అయింది ఈరోజు. ఎవరా బాబు వదిలేది గవర్నమెంట్ జాబ్ ఈ రోజుల్లో? ఎస్, నితీష్ కుమార్ చేసింది పొరపాటో, తప్పో, తొందరపాటో ఏదో చేశాడు. ఓకే, గతంలో అశోక్ గెహ్లాత్ రాజస్థాన్ సీఎంగా ఉన్నాడు. అనకూడదు కానీ ఒక హిందూ మహిళ మొత్తం వాళ్ళు కూడా కొంచెం కిందకు దించుకుంటారు కదా, ఆమెను వచ్చేసి ఆ ముఖం మీద ఉన్న పైకి లేపాడు. ఆ పక్కనే హిజాబ్ ధరించి ఒక మహిళ వచ్చింది, ముస్లిం మహిళ. అసలు టచ్ కూడా చేయలేదు సరే కదా, అమ్మ కొంచెం హిజాబ్ తొలగించడం కూడా అడగల. అంటే హిందూ ఆడవాళ్ళు కాదు, బొమ్మలు. ముస్లిం ఆడవాళ్ళు మాత్రం వాళ్ళకి పవిత్రమైనటువంటి వాళ్ళు. ఈ సొసైటీ కూడా అలాగే తయారైంది, మీడియా కూడా అలాగే తయారైంది. నేను మరలా చెప్తున్నా, హిందువులను అలా చేయమను, ముస్లిం అలా చేయమని అట్లా అందరినీ గౌరవించాలని అంటున్నా. కమింగ్ ఇప్పుడు సిద్ధరామయ్య ప్రజెంట్ కర్ణాటక సీఎం, గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఒక మహిళ, హిందూ మహిళ, ఆమె చున్నుముట్టుని లాగేశాడు. మరి అతనేమనాలి? సిద్ధరామయ్య ఆరోధాలు చేసింది కానీ, అశోక్ గెహ్లాత్ అలా చేసింది కానీ, ఏ ఒక్క కమ్యూనిస్టు, ఏ ఒక్క మహిళలకు సంబంధించినోడు, ఏ ఒక్క మతోన్మాదుని వాటర్ నాకు చిరాకు వస్తుంది చెప్పాలంటేనే. ఏమయ్యా, తప్పుని తప్పు అని అందాము, ఉన్న విషయం మొత్తం డిస్కస్ చేద్దామా అంటే అవన్నీ మాకు వద్దు. ముస్లిం ఆడవారు ఎవరైనా అంటే మాట్లాడతాం, అల్లాని ఎవరైనా అంటే మాట్లాడతాం, లేదా క్రైస్తవులు ఏమైనా అంటే మాట్లాడతాం, లేదా జీసస్ ఏదంటే మేము మాట్లాడతాం. అంతే తప్ప హిందూ దేవుళ్ళు, హిందూ ఆడవాళ్ళు, హిందూ మగవాళ్ళు అబ్బే సంబంధం లేదే. వాళ్ళ బానిసలు హిందువులు. నువ్వు హిందూ దేవుడిని తిట్టు, నీకే ఓట్లు వేస్తారు. హిందూ ఆడవాళ్ళని ఏదన్నాను, నీకే ఓట్లు వేస్తారు. బానిసలరా హిందువులు అన్నట్టు ఈరోజు మన సిస్టమ్ తయారైంది. అవునా కదా? మీరే చెప్పండి. సో అంతిమంగా నేను చెప్పేది, సొల్లు కబుర్లు ఆపండి. ఎక్కడైనా తప్పునే మాట్లాడదాం, ఎవరు ఏ తప్పు చేసినా. అంతే తప్ప హిందువులని, హిందూ దేవులని, హిందూ ఆడలని ఎంతమంది రకాల కించపరిచినా నోరెత్తకుండా, నాన్ హిందువులకు సంబంధించి ఎక్కడైతే చిన్నది జరిగింది, లేదా కొంచెం పెద్దది జరిగింది, లేదా అసలు ఘోరమే జరిగింది, అప్పుడు మాత్రం దేశం అంతా ఏకమైపోదాం, రండి మీరు కూడా మాతో పాటు అంటే ఏంది అది? ఆ ఖిలాఫత్ ఉద్యమం అప్పుడు కానీ, ఆ గాంధీ కానీ, వాళ్ళు వచ్చేసరికి ఖలిస్తాన్ కాదు, దాన్ని ఏమంటారు, ఖలీఫా సామ్రాజ్యం. ఆ ఖలీఫా సామ్రాజ్యం కోసం ముస్లింలు వాళ్ళు ధర్నాలు చేస్తుంటే హిందువులు కూడా వాళ్ళపడి ధర్నా చేయమని చెప్పినాడు ఈ మహాత్మా గాంధీ. ఇప్పటికి అలాగే చేస్తున్నారు చాలామంది, అనకూడదు కానీ. వాళ్ళ నీ దానికి దేనికి రారు, నువ్వు మాత్రం వాళ్ళకి ఎగేసుకొని పోవాలి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదేరా నాయన. హిందూ ఆడోళ్ళ మీద, హిందూ దేవుల మీద ఘోరంగా ఎన్నో జరుగుతున్నా, నోరైతే హిందువులు లేరు. ఎవడైనా ఒకటే నోరైతే నోరు మీద మొత్తం మాది అంటారు. అదే ముస్లింలకు సంబంధించి, క్రైస్తవులకు సంబంధించి, నాన్ హిందువులకు సంబంధించి ఎక్కడైనా జరిగితే చాలు, నోరెత్తు నువ్వు, నువ్వు జర్నలిస్టు కదా, నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడాలరా? ఎవరు మాట్లాడాలరా? అన్నీ మాట్లాడుకుందాం. ఎక్కడన్నా మనుషులుగా బతకండి రా బాబు. ఆ డాక్టర్ హ్యాపీగా రోజు జాబ్ జాయిన్ అయిపోయింది.
మళ్ళీ చెప్తాను, నితీష్ కుమార్ చేసిన తప్పే. అమ్మ డాక్టర్ కదమ్మా, కొంచెం చూడాలందమ్మా నిన్ను, ఆ హిజాబ్ తొలగించమ్మని గౌరవప్రదం అడిగితే తండ్రిలాగా సరిపోదును, తొందరపడ్డాడు. అది నేను కూడా ఖండిస్తున్నా.